ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నన్ను ఫాలో చేసిన వాడికి గాజు ముక్కు గుచ్చుకొని రక్తం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా బ్లడ్ ఉంది. అంటే నన్ను ఫాలో చేసింది కన్ఫర్మ్గా శ్రీవల్లేనా? సార్ ఏంటి అలాగే అక్కడే నిలబడి ఉన్నాడు? సార్ ఏమైంది? ఇక్కడ బ్లడ్ ఉందేంటి? నీకు గానీ లీలాకు గానీ ఏమైనా గాయమైందా? లేదు సార్. మరి ఈ బ్లడ్ ఎవరిది? శ్రీవల్లికి ఏమైనా? వచ్చిన దగ్గర నుంచి అమ్మగారు కిచెన్లోకి రాలేదు సార్. మరి బ్లడ్? ఇది వంటగది కదా సార్, ఎలుకలను తినటానికి పిల్లులు వస్తూనే ఉంటాయి. పిల్లి ఎలుకను పట్టుకొని ఉంటుంది. ఇది ఆ ఎలుక రక్తమే అయి ఉంటుంది. సరే, అది క్లీన్ చేయి. అలాగే సార్. సార్ ఏంటి? అదే సార్, ఆ కుర్రాళ్ళు ప్రతిసారి మేడం గారిని అల్లరి చేయాలని చూస్తున్నారు. నిన్న రాత్రి వచ్చినట్టుగా మళ్ళీ ఈరోజు కూడా వస్తారేమో సార్. ముందు గేటు దగ్గర నేను కాపలా ఉంటాను, అక్కడి నుంచి అయితే ఎవరు రారు. కానీ వెనక గేటు నుంచి కూడా రావచ్చు. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగానే ఉంటాను. ఈసారి వాళ్ళు వస్తే కాళ్ళు చేతులు విరగొడదాం. రే విశాల్, తీసుకో. నొప్పిగా ఉన్నప్పుడు ఇంకెందుకురా విస్కీ పోసుకుంటున్నావు? ఇంకా ఎక్కువగా మండుతుంది. నాకు ఎంత ఎక్కువ మంట పుడితే ఆ శ్రీవల్లి మీద అంత కోపం పెరుగుతుంది. దాన్ని వదలను. అలాగే లేరా, ముందు ఈ మందు కొట్టు, నొప్పి మాయమవుతుంది. అదేంటి అప్పుడే పడుకుంటున్నావా? ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది అందుకే. సడన్ గా నీరసం ఏంటి? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా. ఎందుకో కొంచెం బాడీ అనీజీగా ఉంది త్రిదేవ్. అవునా? సరే, నీకోసం పాలు తెచ్చాను, ఈ పాలు తాగేసి పడుకో. నిన్న ఫ్రూట్ సలాడ్లో ఏదో కలిపి ఇవ్వాలనుకున్నావు, అది నేను రివర్స్ చేసి తప్పించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పాలలో కలిపి తీసుకొచ్చినట్టున్నాడు. అసలు వీడి ప్లాన్ ఏంటి? ఇప్పుడు నాకేం తాగాలనిపించడం లేదు, కావాలంటే నువ్వు తాగేసి పడుకో. అలా అంటావేంటి? నీరసంగా ఉన్నప్పుడు పాలు తాగితే శక్తి వస్తుంది, ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. అంటే అది నాకొద్దు. నువ్వేం చెప్పకు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని అత్తయ్యకి చెప్పాను. నేను నీకు తాగిపిస్తాను. నేను తాగుతాను. ఇప్పుడు ఈ పాలు తాగే వరకు వదిలేలా లేడు. ఏం చేయాలి? ఏయ్, ఎవరది? ఆగు, ఏమైంది శ్రీవల్లి? ఎవరు ఉన్నట్టున్నారు? నువ్వెందుకు లేస్తున్నావు? నేనున్నాను కదా, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు పాలు తాగు.
అక్కడ ఎవరూ లేరు శ్రీవల్లి. అవునా? ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఏదో పిల్లో కుక్కో వెళ్ళడం చూసి నీకు అలా అనిపించుంటుందిలే. అంతే అనుకుంటాను. మొత్తానికి పాలు తాగేశావు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నాకు కూడా. అగ్రిమెంట్ పేపర్స్ అన్ని వెరిఫై చేయడం అయిపోయిందా? అయిపోయింది. అంత కరెక్ట్గానే ఉంది. సరే, ఇక పడుకో. నువ్వు చెప్పినట్టు పాలు తాగ్గానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. నేను పడుకుంటాను. గుడ్ నైట్. పడుకో శ్రీవల్లి. నువ్వు పడుకుంటేనే నేను పని మొదలు పెట్టాలి. ఇది కూడా అంతగా ఏం బాగాలేదు. ఏమండి, జ్యూస్ తెచ్చాను. ఏంటండి ఇది? అవి పేపర్స్ కల్పన. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకు ఇలా పడేస్తూ రూమ్ అంతా చెత్తతో నింపుతున్నారు? చెత్తన కల్పన, అదంతా నా శ్రమ. అంతగా ఏం శ్రమిస్తున్నారు? ₹1,00,000 రూపాయలు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ రాస్తున్నా. రాసారా? అంటే కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నా. చాలా ఐడియాస్ వస్తున్నాయి. కింద పడినవన్నీ మీ ఐడియాలే కదా? అంటే అవి వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు, అందుకే పడేశాను. మీ బుర్ర కూడా ఎందుకు పనికిరాదు. తీసి పడేయచ్చు కదా, దరిద్రం వదిలిపోతుంది. ఏంటి కల్పన అంత మాట అనేసావు? మరి ఇంకెలా అనమంటారు? మీరు చేసే పనులకి నాకు పిచ్చి పట్టేటట్టుంది. కల్పన, నేను ఖచ్చితంగా కాన్సెప్ట్ రాస్తాను. మంచి ఐడియా వస్తుంది. కొంచెం ఓపిక పట్టు. క్రియేటర్స్ ని క్రిటిసైజ్ చేసి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయకు. మీ క్రియేటివిటీ కాకులెత్తుకెళ్ళా. మీకు ఐడియా వచ్చేలోపు ₹1,00,000 విలువ చేసే పేపర్లు, పెన్నులు ఖర్చయిపోతాయి. అయినా మీరు పెట్టిన వీడియోస్ కి కామెంట్స్ చదివారు కదా, అయినా కూడా మళ్ళీ వీడియోస్ చేస్తానంటారేంటి? ఇంకా చాలా ఆపండి. గెలుపు అనేది ఎప్పుడు ఓటమితోనే స్టార్ట్ అవుతుంది కల్పన. నీ ప్రేమను కూడా నేను ముందు ఫెయిల్ అయ్యే కదా, తర్వాత గెలిచాను. నా తలరా తల తగలబడి మీరు గెలిచారు. మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదండి. నాది కూడా సేమ్ ఫీలింగ్ కల్పన. ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. కల్పన, ఏంటమ్మా? చూడండి నాన్న, దిక్కుమాలడి కాన్సెప్ట్ అంటూ ఏదో పిచ్చి రాతలు రాస్తానంటున్నారు. చెప్తే వినట్లేదు. ఇవి పిచ్చి రాతలు కాదు మావయ్య గారు, భావితరాలకు బంగారు బాటలు వేసే అక్షర సత్యాలు. నా మస్తిష్కంలో నుంచి పుట్టిన ఉషోదయ కిరణాలు. మస్తిష్కం? ఓ బ్రెయినా? తను వద్దంటోంది కదా బాబు, ఆపేయచ్చు కదా. లేదత్తయ్య, నాలో ఉన్న టాలెంట్ని చంపుకోలేను. అది నా వల్ల కాదు. టాలెంట్ అనకండి, ఆ పదానికి ఉన్న వాల్యూ పోతుంది. నువ్వు ఆగమ్మ కల్పన. అవినాష్, నువ్వు వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నావు, బాగుంది. కానీ డబ్బు సంపాదించడం మీద చేయొద్దు. మరి లవ్ స్టోరీ, లైఫ్ స్టోరీ లాంటివి చెయ్యి. అవసరమైతే అందమైన జంట ఎలా ఉండాలో శ్రీవల్లి త్రిదేవి మీద ఒక డాక్యుమెంటరీ షూట్ చెయ్యి. అవును బాబు, అది బాగుంటుంది. ఆ పని చేయండి. ఇలాంటి వీడియోస్ చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు నా టాలెంట్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరే నన్ను చూసి అసూయపడేలా చేస్తాను. రాసేస్తా. ఇది పాలు తాగి అరగంట అయింది.
అంటే ఖచ్చితంగా మత్తులోకి వెళ్ళే ఉంటుంది. ఇక మనం లేట్ చేయకూడదు. నిన్ను నా గుప్పెట్లో పెట్టుకోవడానికి నీ అనుమతి లేకుండా ఈ విధంగా మన ఫస్ట్ నైట్ చేసుకోవాల్సి వస్తుంది శ్రీవల్లి. తప్పడం లేదు. నాకు వేరే అవకాశం లేకుండా చేసింది నువ్వే. నీ కాలుకు గాయం ఉందంటే నన్ను ఫాలో చేసింది నువ్వే. ఖచ్చితంగా నువ్వే నన్ను ఫాలో చేశావు. నాకు డౌట్ రాకుండా నాకన్నా ముందే ఇక్కడికొచ్చి భలే మేనేజ్ చేశావు. వావ్, నీ తెలివితేటలు అమోఘం. నేను ఎలాంటివానో నీకు తెలుసు కదా. ఇంకా ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించాలనుకుంటున్నావా? నా గురించి బయటపెట్టి అరెస్ట్ చేయించాలని చూస్తున్నావా? అది నేను ఎప్పటికీ జరగనివ్వను శ్రీవల్లి. నువ్వు తోట దగ్గరికి వచ్చావు అంటే నాకు సంబంధించిన ఆధారాలు సంపాదించడానికే కదా. అంటే నేను నీలవేణి దగ్గర డబ్బు తీసుకోవడాన్ని అందరికీ చూపించడానికి నువ్వు ఏదో చేసే ఉంటావు. మై గాడ్, ఇది కెమెరా తీసుకొచ్చిందంటే నేను 10 కోట్లు తీసుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి ఉంటుంది. ఇందులో ఇంకా ఏమేం రికార్డ్ చేసిందో చూడాలి. ఈ టైంలో ఎవరై ఉంటారు? లడ్డు గారు, మీరా? అవును బాబు. మీరేంటి ఇక్కడికి వచ్చారు? అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న మా చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చాను బాబు. అలాగే మిమ్మల్ని కూడా కలుద్దామని వచ్చాను. అవునా? అవును. శ్రీవల్లి ఏం చేస్తా ఉన్నది? ఈ టైంలో ఎవరైనా ఏం చేస్తారండి? తను పడుకుంది. నేను మా చుట్టాలింటి నుంచి తనకి ఇష్టమైన మడతగాజ తీసుకొచ్చాను బాబు. తనకి ఇవ్వాలి. రేపు మార్నింగ్ ఇద్దురులేండి, పడుకొనుంది కదా. పర్వాలేదు బాబు, చాలాసార్లు ఇలాగే
తనకిష్టమైన స్వీట్లు నిద్ర లేచి మరీ తినుండాది. శ్రీవల్లి 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 లడ్డు మామా, అమ్మ శ్రీవల్లి శ్రీవల్లి లేగమ్మా శ్రీవల్లి. లడ్డు మామా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. ఇదిగో నీకు ఇష్టమని కాజాలు తీసుకొచ్చానమ్మా, తీసుకో. అబ్బా, నాకు ఈ స్వీట్ అంటే ఎంత ఇష్టం తెలుసు, తిను. ఇక పడుకో, పొద్దునే మాట్లాడుకుందాం. అలాగే మామా. దీనికి మత్తు మందు పనిచేయలేదా ఏంటి? టాబ్లెట్ డోస్ సరిపోలేదా? ఛా, ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు ఇంకేం చేయలేం. ఏంటి మొక్కలకి నీళ్లు పోయట్లేదా? వాడిపోయినట్టున్నాయి. 2 రోజులకు ఒకసారి పడతామండి. ఈ మొక్కలకి రోజు పట్టాలి, అప్పుడే అవి పచ్చగా ఉంటాయి. అయ్యా, కారు కడిగిన తర్వాత నేను పడతాను. సరే అయ్యా, మా లీలా సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటుందండి. అందులో నటించే వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారంట కదయ్యా? అవును. వాళ్ళని కలవచ్చా అండి? కలవచ్చు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మావా? వాళ్ళు బయట ఎలా ఉంటారో చూడాలి, కలిసి ఫోటో తీసుకోవాలి అంటుంటావు కదా, అందుకే అడుగుతున్నాను. మీ ఇద్దరు ఒక రోజు ఇల్లు చూసుకొని హైదరాబాద్ రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగేనండి. ఏమా, బాబు నిద్రలేచాడా? ఇంకా లేదు మామా. మామా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇల్లు వదిలి అంత సడన్ గా ఏ కారణం లేకుండా ఇక్కడికి రావు, అది నాకు తెలుసు. చెప్పు, ఎందుకు వచ్చావు మామా? నేను ప్రవీణ్, శ్వేత వాళ్ళని కలిసినానమ్మా. వాళ్ళు నీకెలా తెలుసు? ఎలా తెలుసని కాదమ్మా నువ్వు అడగాల్సింది. ఏం తెలుసు, వాళ్ళు నీకు ఏం చెప్పినారని అడగాలి. వాళ్ళు ఏం చెప్పారు మామా? అలా వాళ్ళు నువ్వు మోసం చేశావని అంటున్నారు, త్రిదేవ్ దుర్మార్గుడు అంటున్నారు. చెప్పమ్మా, త్రిదేవ్ అటువంటి వాడేనా? సమాధానం చెప్పు శ్రీవల్లి. నువ్వు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటే వాళ్ళు చెప్పింది నిజమే. మరి ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టినావు? అంటే నువ్వు ఒక్కదానివే బలిపశువు అయిపోదాం అనుకుంటున్నావా? మరి నన్నేం చేయమంటావు మామా? ఇంట్లో పరిస్థితులు నీకు తెలియనివి కాదు. అమ్మ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చివరికి ఏం చెప్పలేకపోయాను. నాకు చెప్పొచ్చు కదమ్మా. నేను పడుతున్న బాధ చాలదా? మళ్ళీ నీకు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టాలా? తన పాప విషయంలో తప్పు చేశాడు అనడానికి సరైన సాక్ష్యాలేం లేవు, అందుకే తప్పించుకున్నాడు. అతను మంచివాడిలా బాగా నటిస్తాడు, చెడ్డవాడు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వాటి కోసమే ఇక్కడికొచ్చాను. నాకు చెప్తే నీకు తోడుగా నేను వచ్చేవాడిని కదా. వాడి ఆట కట్టించడానికి నేనున్నాను కదా మామా. నిన్న ఆల్రెడీ తను తప్పు చేశాడు అనటానికి సాక్ష్యం సంపాదించాను. నా దగ్గర వీడియో రికార్డు ఉంది. అవునా? అవును మామా, కానీ ఈ విషయం అమ్మకి తెలియనివ్వద్దు, నాన్నకి మాత్రమే చెప్పాలి. అవునమ్మా, బావగారికి ఈ విషయం చెప్పడమే మంచిది. ఆయనకి తెలియకుండా మనం ఏం చేయకూడదు. ఇక నుండి ఈ విషయంలో నీ మామ కూడా నీకు అండగా ఉంటాడు.
వీళ్ళేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు?